ఇప్పుడు కమింగ్ టు భారతీయుడు 2 ఫైనల్గా మీరు భారతీయుడు 2 సినిమాలోని పాటలకి కొరియోగ్రఫీ చేయడం అసలు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? డిడ్ యూ అయ్యో నేను చేయలేదు, ఇమాజిన్ ఆర్ లేదు నేను చేయలేదు. కానీ నేను ఏంటంటే మిస్ అయినా ఈ 2 మేబీ 3 ఏదో అనుకుంటున్నారో నాకు తెలీదు, దాని నుండి చేస్తాను. బట్ దీంట్లో ఒక సాంగ్ అయితే నేను కంపోజ్ చేశాను స్టేజ్ మీద. అసలు చాలా చాలా బాగుంది అమ్మాయి సాంగ్. అప్పట్లో మనకు ఓపెనింగ్ సాంగ్ ఎలా ఉంటుంది అలాంటి సాంగ్, షకలక బేబీ. సో ఆ జానర్లో ఉండేదే. బట్ అది డిఫరెంట్ సాంగ్, ఇది డిఫరెంట్ సాంగ్. సో ఈ సాంగ్ కూడా పెప్పీగా ఉంది, బాగుంది. సో మొత్తం ఫారినర్స్ని పెట్టి నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేపిస్తున్నాను. సినిమాలో ఇది నేను అప్పటికి శంకర్ గారికి నేను పరిచయం అవ్వాల. సో RC-15 మనం చేసింది, చరణ్ సార్ RC-15 చేసాం. దానికి ముందు 3 years ముందే పాటలు అయిపోయినాయి, షూట్ చేశారు పాటలు. సో అందువలన నేను మిస్ అయిపోయినా, లేదంటే ఖచ్చితంగా ఈ సినిమాలు చేసామండి. బట్ శంకర్ గారి సాంగ్స్ కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆయన ఒక్కొక్క సాంగ్ ని చెక్కి ఒక థీమ్ పెట్టి దానికి యునో ద మేకింగ్ లో కానీ కొరియోగ్రఫీలో కానీ గెటప్స్, లొకేషన్స్ అన్ని చాలా వెరైటీగా ప్లాన్ చేస్తూ ఉంటారు కదా శంకర్ గారు. ఫస్ట్ డాన్స్ ఇవన్నీ పక్కన పెట్టి, అంటే ఎవరు చూడనిది నేను చూపించాలి. అది మ్యూజిక్ కావచ్చు, లేదనంటే సెట్ కావచ్చు, ఏదైనా డ్రెస్సులు కావచ్చు, మేకప్ కావచ్చు, లేదంటే పాటలో స్కీమ్, ఒక స్టోరీ కావచ్చు. సో ఇవన్నీ ఎవరు చూడని కన్ను నేను చూపించాలని ఎప్పుడు థింక్ చేస్తుంటాను. సో నేను RC-15 కూడా వర్క్ చేసినప్పుడు సేమ్ ఇదే, అంటే ఇది వద్దు ఇంకేదైనా చేద్దాం అని ఆయన నాకు ఐడియాస్ ఇస్తుంటే నేను ఈయనకి ఆడి నుంచి వస్తున్నారు బాబు ఇంత ఐడియాలో మన బుర్ర. ఫస్ట్ శంకర్ గారు ఒక ఐడియాతో వస్తారా? ఈ సాంగ్ ఇలా చేద్దాం, ఒక ఐడియాతో కాదు 100 ఐడియాస్ వస్తారు, అన్ని తీసుకుని వస్తారు. మేము దాంట్లో ఏం సెట్ చేయాలా, ఎలా సెట్ చేయాలా అని చెప్పి. బట్ ఈజీ. ఓకే, అక్కడ ప్రాపర్ టెక్నీషియన్, ప్రాపర్ హార్డ్ వర్క్, టాలెంటెడ్ ఉన్నాడు అనుకోండి, వాడికి చాలా ఇష్టపడుతుంది ఆయన చెప్పి, అంటే ప్యాషన్ అయిపోతాడు తనకి. ఎందుకంటే అంటే కొత్తవి తను నేర్చుకోవచ్చు, తను కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. సో శంకర్ గారితో వర్క్ చేసే అవకాశం దక్కింది, కమల్ హాసన్ గారితో చేసే అవకాశం మిస్ అయింది. బట్ నో ప్రాబ్లం. బట్ సినిమాలో చేయకపోయినా అవును, మానిఫెస్టింగ్ ఇండియా 3 ఖచ్చితంగా దాంట్లో చేస్తాను, నమ్ముదాం. కలిసారా ఎప్పుడైనా కమల్ హాసన్ గారిని? బయట చాలా ప్లేసెస్లో కలిసాను, బట్ ఎక్కువ మనకు అంటే ఎప్పుడు ఒక సాంగ్ కానీ వెళ్తే మనం ఫలానా అని చెప్పి చేసి. నేను రజనీ సార్ని కూడా చాలాసార్లు కలిశాను. బట్ జైలర్ సినిమాలో మనం దగ్గరగా చూసి పిలిచి డాన్స్ చేయించి అన్నీ చేయించాను. సో ఎప్పుడైనా ఏంటంటే కమల్ హాసన్ గారిని బయట కలిసాం కానీ వర్క్ చేయాలి. మీకు ఒకవేళ అవకాశం దొరికితే ఇలాంటి జానర్లో సాంగ్ వస్తే బాగుంటుంది అని ఏదైనా ఒక డ్రీమ్ అలా అనుకోవడం ఏదైనా ఉందా? నాకు కమల్ హాసన్ గారితో చేస్తే దశావతారాలు ఒక సాంగ్ చేశారు, కాంతారా లాంటి కైండ్ ఆఫ్. ఆయన చేసింది దశావతారాలు అలాంటిదే ఒకటి ఉంటుంది. సో అది ప్రాపర్గా ఇంకా ఎగ్జిక్యూట్ చేసి, అంటే ప్రాపర్గా చేయాలి అనేది దాంట్లో భలే ఉంటుంది. అది మీరు చూస్తే దాంట్లో ఉంటుంది అన్ని అవతారాల్లో. సో ఆ విధంగా ఏదైనా ఇంట్రెస్టింగ్గా అదొకటి. తర్వాత మాటలు కొరియోగ్రాఫీ చేయడం ఇష్టం. కన్ను పిల్లవన్నీ కన్నులున్నవన్నీ ఎన్ని వగలు పోతున్నావే చిన్నారే, అంటే ఆపోజిట్ తన్న అంటే అలాంటి టాస్క్ అదొకటి. తర్వాత ప్రియతమా నీ వచ్చట కుశలమా నీ నిచ్చట కుశలమే. సో అలాంటి కొరియోగ్రఫీ చేయడం ఇష్టం. అయ్యో అది నెక్స్ట్ లెవెల్ సాంగ్స్. సో భారతీయుడు 2 సినిమా నుంచి ఒక ఆడియన్స్గా మాలాగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే నేను భారతీయుడు 2 నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఈ సినిమాతో దాంట్లో కరప్షన్స్ ఈ సినిమా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ కొంచెం మారింది. భయపడ్డారు అనమాట కొంచెం. ఏది ఎక్కడో అంటే భయపడటం కావచ్చు, లేదా మన ఇండియా మనం చేయకూడదు అనొచ్చు, లేదంటే ఇది తప్పు కదా అని చెప్పి 100లో 10% అయినా ఏదైంది. ఈ సినిమాతో కూడా అలాంటి మెసేజ్ వచ్చి జనాలకి ఉపయోగపడి మారేది, అలాంటిదైనా మెసేజ్ వచ్చి పబ్లిక్ హ్యాపీగా ఉండి వాళ్ళ లైఫ్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అమేజింగ్ మాస్టర్, వెరీ నైస్ టాకింగ్ టు యు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఎండివర్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.